ఉన్నారు. సో సాయి గారు వీడియో చూశారు కదా మీరు, ఉమర్ సంబంధించిన వీడియో. అంత రాడికలైజ్ ఎందుకు అయ్యాడంటారు? యాక్చువల్లీ నేను మీరు చెప్పిన దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సూసైడ్ బాంబర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినటువంటి వీడియోని అసలు యాక్చువల్లీ మనం ప్లే చేయలేకపోతున్నాము. బట్ మీరు దాని గురించి ఆయన ఏం మాట్లాడాడో మీరు క్లియర్ గా చెప్పారు. నాకు అనిపిస్తుంది ఏంటంటే అండి, యాక్చువల్లీ ఆయన కరెక్టే మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది కరెక్టే, ఆయన దృష్టిలో ఆయన అనుకుంటున్నది కరెక్టే. దాని అనవసరంగా మనము సాఫ్టెన్ చేసి భారతదేశంలో చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. అక్కడ సమస్య ఉంది. టెర్రరిజానికి నేను లాస్ట్ టైం కూడా ఒకసారి జీలోనే డిస్కషన్ లో నేను చెప్తున్నాను, టెర్రరిజం అంటే ఏదో చదువు లేకపోవడం వల్ల వచ్చింది, టెర్రరిజం అంటే ఏదో పేదరికం వల్ల వస్తుంది, టెర్రరిజం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్ఖాదత్లు ఇట్లాంటి వాళ్ళు ట్వీట్లు చేయడము రాయడం ఎట్లా రాసేవాడు. బుర్హాన్ వనీ అనేవాడు టెర్రరిస్ట్ అని రాయకుండా ఓ హెడ్ మాస్టర్ కొడుకు చనిపోయాడని, లేకపోతే రెబెలియన్ అని, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ అని ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటారు. మిలిటెంట్ అని, అంతే, టెర్రరిస్ట్ అని వాడరు చాలా వరకు. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇండియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా కొట్లాడే ఒక విప్లవకారుడు, రెవల్యూషనిస్ట్ అని ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటారు. ఎందుకంటే దాన్ని సాఫ్ట్ తగ్గించడం అనమాట, ఆ తీవ్రతను తగ్గించడం ఒకటి. రెండోది, టెర్రరిజం అనే మాటని పదే పదే ఏదో ఒక అంటే అదంతా కూడా ఇప్పుడు ఇవాళ రీసెంట్ గా ఇప్పుడు మీరు చెప్పిన వెంటనే ఈ వీడియో వైరల్ అయిన తర్వాత ఓవరాల్ గా నేషనల్ మీడియా జీ నుంచి అన్ని ఛానల్లోనూ దీన్ని గురించి చర్చలు మొదలైన తర్వాత కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ ఉమర్ నబీ అనేటోడు ఒక మిస్గైడెడ్ యూత్ అంటాడు. ఎవరో మిస్గైడ్ చేసి అట్లా చేస్తున్నారు అంతే, దాన్ని మిస్గైడెడ్ యూత్ గా మార్చేశాడు అనమాట. సో అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ ఉమర్ నబీ అనేటోడు ఎవడైతే ఉన్నాడో వాడు క్లియర్ గానే చెప్పాడు ఇదంతా మీరు అనుకుంటున్నట్టుగా. అందులో మీరు అందరు చూసారా, ఆయన అన్న మాట ఏంటంటే సూసైడ్ బాంబింగ్ ఈజ్ వెరీ మిస్అండర్స్టూడ్. సూసైడ్ బాంబింగ్ అనేది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు మీరు. మిస్అండర్స్టాండ్ ఏం లేదు ఇందులో. మార్టిర్డమ్ ఆపరేషన్ ఇది. మనిషి బలిదానం చేసేటువంటి, అల్లా కోసం బలిదానం చేసేటువంటి ఒక బృహత్తరమైన ఆపరేషన్ అని చాలా గొప్పగా గ్లోరిఫై చేస్తూ అతను తాను చెప్తున్నాడు. ఆయన క్లారిటీ ఉంది. క్లారిటీ లేదు ఎక్కడికనంటే ఇక్కడ భారతదేశంలోని సూడోలకే క్లారిటీ లేదు. నా పాయింట్ అది. సో రెండోది, మీరు అన్నారు ఈ ఉమర్ నబీ ఒక్కడే కాదు, ఉమర్ నబీతో పాటు ఉన్నటువంటి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ ఎవరైతే డాక్టర్లు వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళంతా కలిసి ఒక హమాస్ తరహా దాడులు చేయడానికి కుట్ర పన్నారు అనేది ఇప్పుడు రీసెంట్ గా ఇవాళే తెలిసిన విషయం. ఇవాళ ఎన్ఐఏ విచారణలో తేలిన విషయం ఏంటంటే జాసిర్ బిలాల్ వనీ అనేటువంటి అరెస్ట్ చేశారు శ్రీనగర్ లో. సో ఎవరైతే కో కాన్స్పిరేటర్ ఉన్నాడో ఈ ఉమర్ నబీకి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి, అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే వెపనైజ్డ్ డ్రోన్స్ తయారు చేయమని అండ్ రాకెట్ లాంచర్స్ తయారు చేయమని అతనికి బాధ్యత అప్పగించాడంట. సో వీళ్ళేంది వెపనైజ్డ్ డ్రోన్స్ తయారు చేసి హమాస్ తరహా దాడులకు తెగబడదామని ప్లాన్ చేశారు. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ ఇన్ దిస్. బుర్హాన్ వనీని హెడ్ మాస్టర్ కొడుకని, లేకపోతే రెబేలియన్ అని, మిలిటెంట్ అని, అట్లా చాలా మంది టెర్రరిస్ట్ అని గ్లోరిఫై చేసే ప్రయత్నం చేశారు. హురియత్ లీడర్లతో చర్చలు జరిపారు. యాసిన్ మలిక్ లాంటి వాడికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సో ఇక్కడ మన దగ్గర క్లారిటీ లేదు, వాళ్ళ క్లారిటీ ఉంది. అదే విషయం ఉమర్ నబీ చెప్పాడు, అంతే నా పాయింట్. ఓకే. సో అంటే ఒకటి, ఇప్పుడు ఇంత డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు అంటే చంపదాన్ని సమర్థించుకుంటున్నాడు. కానీ ఇప్పుడు చనిపోతుంది, తన బాంబ్ బ్లాస్ట్ ద్వారా పోతుంది ఎవరో తెలియదు కదా, టార్గెట్ ఎవరో తెలియదు కదా. అట్లా అమాయకుల ప్రాణాలని తీయమని చెప్పిందా, చెప్తుందా ఏ మతమైనా? సరే, ఇప్పుడు చెప్తుందా అని అడిగితే దాంట్లో ఉన్న విషయాలు చదవాల్సి వస్తుంది, చదివితే కష్టం అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఇబ్బందే. సో ఎందుకు ఆ పాయింట్ లో నేను నిలదలుచుకోలేదు. కానీ బట్ పాయింట్ ఏంటంటే ఇస్లాం కోసమనే మేము యుద్ధం చేస్తున్నామని చాలా క్లియర్ గా టెర్రరిస్టులు ప్రకటిస్తూ ఉన్నారు. వాళ్ళ మాటలు కూడా చూస్తే మీరు ఇప్పుడు ముజాహిదీన్ అంటారు. ముజాహిదీన్ అంటే ఎవరు అని అంటే అల్లా సైన్యం, నథింగ్ ఎల్స్. అల్లా కోసం పోరాడే సైన్యం వాళ్ళ దృష్టిలో, వారియర్స్ అని. ఫిదాయిన్ అంటారు, సూసైడ్ బాంబర్ ని ఫిదాయిన్ అంటాడు. అంటే ఏంటంటే అల్లా కోసం బలిదానం ఇచ్చేటువంటి వ్యక్తి. సో అదొక చాలా పుణ్య కార్యంగా భావించేటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు వీళ్ళంతా. చాలా గొప్ప విషయంగా భావించడం అనమాట. సో బేసికల్లీ మన హిందూ ధర్మంలో
ఒక మనిషి ఇంకో మనిషిని హింసిస్తేనో, ఇంకో మనిషికి ఇబ్బంది కలిగిస్తేనో, ఇంకోటికి ఏమన్నా అయితే మన ఊర్లలో అందరం మనం అనుకుంటాం, మన కుటుంబాల్లో అనుకుంటాం కదా, అది అమ్మో ఎందుకులే అనవసరం నా పిల్లలకు వస్తుంది ఆ ప్రాబ్లమేనో, లేకపోతే నాకు అది మళ్ళీ ఆ కర్మ మనల్ని వెంటాడుతుందనో, ఇట్లాంటి కర్మ సిద్ధాంతం నమ్మినటువంటి సంస్కృతి మనది. ఈ కర్మ సిద్ధాంతం లేదు. నువ్వు ఎంతమందిని చంపితే అంత ఎక్కువ సుఖం వస్తుంది నీకు జన్నత్లో అని చెప్పే దుర్మార్గులు వీళ్ళు. క్లియర్ కదా. సో నువ్వు ఎంత మందిని చంపితే అంత కాఫీర్లను ఎలా చంపుతావో దాన్ని బట్టే నీకు జన్నత్ లో సీట్ ఉంటుంది, జన్నత్ లో నీకు కూరే 71 మంది కన్యలు ఉంటారు, ఇవన్నీ చెప్తారు కదా. 72 ఊరే 72 మంది కన్యలు ఉంటారు, ఇవన్నీ ముచ్చట్లు చెప్తారు కదా. సో కసబ్ లాంటోడైనా లేకపోతే ఉమర్ నబీ డాక్టర్ చదివిన వాడైనా, ఏమీ చదువుకొని కసబ్ లాంటోడైనా, ఇద్దరిది సేమ్ కాన్సెప్ట్. దేనికోసం చనిపోతున్నారు, దేనికోసం 10 మందిని చంపుతున్నారు అని అంటే ఒకటే కాన్సెప్ట్. దెర్ ఇస్ నో డిస్ప్యూట్ ఇన్ దిస్. ప్రాబ్లం ఏంటంటే దాన్ని అసలు ఆ మూలాల్లోకి వెళ్ళి దాన్ని క్లియర్ చేయాల్సింది. ఇది ఒక నిజంగా సొసైటల్ ఇష్యూ ఇది. సరే, ఇందులో చాలా మంది మంచి వాళ్ళు లేరా అంటే ముస్లింస్ లో చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు ఉన్నారు, డౌట్ ఏం లేదు. కానీ వీళ్ళ సంఖ్య ఎక్కువ లేకుండా వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంటేనే ప్రాబ్లం వస్తుంది. ఈ మిస్బ్యాలెన్స్ వల్లనే ఈ సమస్యలంతా. ఈ రోజు నా క్వశ్చన్ ఏంటంటే, ఇట్లాంటి ఇష్యూ జరిగినప్పుడు ముల్లాలు, మౌల్వీలు, మదర్సాల్లో ఉన్నటువంటి ఎవరెవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి అసలు వాళ్ళకి మాకే సంబంధం లేదని వాళ్ళు నిరసన తెలపాలి ఇండియన్ గవర్నమెంట్ కి సపోర్ట్ గా. సో ఇప్పుడు మనం అంటారు కదా, ఎక్కడో స్వామీజీ తప్పు చేశాడు అనుకోండి, మొత్తం హిందూ సమాజానికి ఆపాదించేస్తారు కదా. ఎక్కడో ఒక చిన్న ఏదన్నా ఇష్యూ జరిగింది అనుకోండి, మొత్తం చూసారా హిందువులంతా ఇట్లా చేస్తున్నారు అంటారు కదా. అసలు లేనిపోని 26/11 అటాక్ ని హిందూ టెర్రరిజం అని అటాక్ చేశారు కదా, దానికి ఆపాదించే ప్రయత్నం చేశారు కదా. ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అని చెప్పేసి ఆయన ఎవరు మహేష్ భట్ బుకే రిలీజ్ చేశారు కదా, దిగ్విజయ్ సింగ్ వీళ్ళంతా కలిసి. సో ఏమీ లేని దాన్ని హిందూ టెర్రరిజం అని చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు. కానీ ఇంకొక వైపు వస్తే మాత్రం టెర్రరిజం కి రిలీజన్ లేదు అని మాట్లాడే డైరెక్ట్ గా ఇస్లామిక్ టెర్రరిజం అంటారు. ఇంకా వేరే మతం లేదు అనడానికి ఏం లేదు. ఇస్లామిక్ టెర్రరిజం. బట్ ఇస్లామిక్ దానిలో రాడికలైజేషన్ ఈ విధంగా ఉంటుందా? చనిపోతూ కూడా దాన్ని జస్టిఫై చేస్తూ మీరందరూ అనుకుంటుంది తప్పు, ఇస్లాంలో మిగతా వాళ్ళు అనుకుంటుంది కూడా తప్పు. కొంత ఇస్లాంలో లిబరల్స్ కూడా ఉంటారు కదా, ఒక 5%, 10%, 20% ఎంతమంది అయినా ఉంటారు కదా లిబరల్స్. ఇది మా మతానికి చెడ్డ పేరు వస్తుందని అనుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళ వల్ల. డెఫినెట్లీ అట్లా ఉంటారు. కానీ పాకిస్తాన్ లో ఇష్యూ ఏంటంటే, ఇప్పుడు తాలిబాన్లు ఉన్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ విపరీతంగా వాళ్ళ మీద అటాక్స్ చేస్తోంది. మీరు ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో మారణ హోమం జరుగుతోంది అక్కడ. ఒక రకంగా చెప్పాలంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్నటువంటి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఏమంటారంటే, అసలు ఈ పాకిస్తాన్ అమలు పరుస్తున్నటువంటి చట్టాలు కావు దేశము, సో షరియా రావాలి, మా తాలిబాన్ చట్టం రావాలనేది వాళ్ళు కొట్లాడేది. ఓకే, ఎట్ ద సేమ్ టైం తాలిబాన్లతో పోల్చుకుంటే ఇప్పుడు మేము అసలైన ముస్లింలని వీళ్ళు అంటారు, సున్నీ ముస్లింలు మేము అసలైన ముస్లింలమని వీళ్ళు చెప్తారు, టేకేదారులం మేమని. అంటే ఈ ఇస్లాం మొత్తానికి టేకేదారులం మేము అని అటు టర్కీ భావిస్తుంది. ఇంకోవైపు సౌదీ ఫ్యాక్షన్ ఒకలాగా బిహేవ్ చేస్తుంది, వహాబీజము ఇవన్నీ మాట్లాడతారు. ఇంకోవైపు సూఫీజం ఉంది, దేవబందీ నుంచే మూలాలు ఉన్నాయి అక్కడ. ఈ రోజు మనం మాట్లాడుతున్న తాలిబాన్లకి టిఎల్పి ఉంది కదా, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టిటిపి. సో దానికి మూలము మన దేవబందీ నుంచే ఉంది. అండ్ ఇదే యూపీ నుంచి ఖొమైనీ ఇరాన్ కి వెళ్ళినటువంటి, ఇరాన్ లో అధికారంలో అక్కడ షా ఆఫ్ ఇరాన్ ని కూలదోసి అక్కడ ముస్లిం రాజ్యాన్ని స్థాపించినటువంటి ఖమైనీ ఉన్నాడు కదా, ఖమైనీ 4 fathers మన యూపీ నుంచి వెళ్ళాడు. అలా మనవడే ఖమైనీ అక్కడ ఇస్లామిక్ రాజ్యం తీసుకొచ్చాడు, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేశాడు. ఇప్పుడు మీరు అన్నారు కదా మతము అనే కాన్సెప్ట్ లోకి వస్తే ఇందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు కార్గిల్కి వెళ్ళారనుకోండి, షియా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అక్కడేమో ఇరాన్ అనుకూలమైన విధానాలు ఉంటాయి, ఖమైనీకి సంబంధించినటువంటి హోర్డింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి షియాలకి సున్నీలకి పడదు, సున్నీలకి పష్తూన్లకి పడదు, పష్తూన్లకి, ఇట్లా రకరకాల తెగలు ఉన్నాయి. బట్ ఓవరాల్ గా ఏంటంటే కాఫీర్ల విషయంలో మాత్రం, వాళ్ళు అనుకుంటున్న కాఫీర్ల విషయం మాత్రం వీళ్ళందరూ ఏకమవుతున్నారు. ఇక్కడ అసలు సమస్య ఉంది. ఓకే 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 ఎస్, మౌనికా శంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ప్రియా చౌదరి గారు